హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. వై నాట్ 175? ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తాం. జగనన్నే మొత్తం. ఏమైంది? బొమ్మ అడ్డం తిరిగింది, మొత్తం తారుమారు అయిపోయింది. ఏదైతే పేక మేడలతో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలనుకున్నారో మొత్తం కుప్పకూలిపోయినాయి. సో చివరికి పరిస్థితి ఏంటి అంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పార్టీకి గుర్తింపు లేదు, 6% ఓటింగు, వాళ్ళని తాకట్టు పెట్టాడు, వీళ్ళని ఇచ్చేసాడు, అదని ఇదని అన్న వాళ్ళకి తగిన గుణపాఠం ప్రజలే చెప్పారు. చివరికి పరిస్థితి ఏంటి అంటే, ఉన్న 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న జనసేన 2వ స్థానంలో ఉంది, వైసీపీ 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు వచ్చిన సమాచారం మేరకు కేవలం 17 స్థానాల్లో మాత్రమే వైసీపీ లీడింగ్లో ఉంటే, జనసేన 20 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అఫ్కోర్స్ ఈ వీడియో పడే టైంకి కొంచెం ఏమైనా అటు ఇటు అవ్వచ్చు, నేను ఇప్పుడు చేస్తున్న టైంకి అయితే మాత్రం పరిస్థితి అది. మరి దీనిని బట్టి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా? ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతల వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. ఎంతోమంది ఎన్నో ప్రగల్భాలు పలికారు. అదేమిటి అంటే, కొంతమంది నా పేరు పలానా రెడ్డిగా మార్చుకుంటాను అన్నారు. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టమంటారు అనేది కూడా జన సైనికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి కొంతమంది మీకు అసలు సింబలే లేదు అని చెప్పేసి హేళన చేశారు. 2 చోట్ల ఓడిపోయారు అని చెప్పేసి మరికొంతమంది. ఇంకొంతమంది అయితే వ్యక్తిత్వ హననం, పెళ్ళిళ్ళు, భార్యల గురించి మాట్లాడతాం. ఏ విధంగా మాట్లాడతాం అంటే, చివరికి ప్రజలంత పిచ్చోళ్ళేం కాదు, ప్రతి ఒక్కటి గమనిస్తారు. ఏదో సంవత్సరానికి ఒకసారి నేను మీకు తాయిలాలు వేస్తున్నాను, ఇంకేముందిలే వాళ్ళే మాకు ఓట్లే వేస్తారు అనుకుంటే మహిళలు మరి ఏదైతే క్యూ లైన్లో బారులు తీరి నిలబడ్డారో ఇంకేముంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఏకంగా చెప్పారు, మా ఓటర్లే వేరు, మేము వేరు అని చెప్పేసి. మరి నిన్నగానే మొన్న అనుకుంటా రోజా మినిస్టర్ గారు ఆవిడ తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళి ఏం మాట్లాడారు? ఇదిగో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి చక్కగా చిరునవ్వుతో చెప్పారు. కానీ అక్కడ జరిగింది ఏంటి? అందుకనే ఎప్పుడు కూడా మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు. మేమే మాకు అధికారం వచ్చింది కదా అని చెప్పేసి ప్రతిపక్షాలను కూడా చూడకుండా వాళ్ళపైన దాడులకు పాల్పడితే ప్రజలు మర్చిపోతారా? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోగా మా అభిమానులకి, కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. సో చివరికి ఏమైంది? ఇప్పుడు ప్రజలందరికీ బీపీలు వచ్చేసినాయి ప్రభుత్వం పైన. సో అట్లా ఉంటుంది ఫలితం. సో ఇప్పుడు వైసీపీ పరిస్థితి తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం 158 స్థానాల్లో కూటమి దూసుకుపోతూ ఉంటే, కేవలం 16 స్థానాల్లో మాత్రమే వైసీపీ లీడింగ్లో ఉంది. జనసేన 20 స్థానాల్లో లీడింగ్లో ఉండి 2వ స్థానంలో ఉంది. మరి దీనిని బట్టి అర్థం చేసుకోండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మరి 7 రౌండ్లు ముగిసేసరికి 30,000 మెజారిటీతో ఉన్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా బ్రహ్మాండమైన మెజారిటీ. ఇదే 2019 ఎన్నికల సమయంలో ఆయన పైన ఎంత వ్యక్తిత్వ హననం, ఎన్ని రకాలుగా మాట్లాడారు. ఒకసారి మీకు మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎంత మెజారిటీ ఉన్నారు అనేది నేను ఒకసారి చెక్ చేస్తాను ఇప్పుడు. సో మొత్తం మీద 5వ రౌండ్ ముగిసే సమయానికి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు 17,227 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.
అదేవిధంగా దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు ఇప్పటి వరకు కూడా కొంత వెనుకంజలో ఉండి ఇప్పుడు నిదానంగా ఆవిడ కూడా ప్లస్లోకి రావడం జరిగింది. సో ఈ విధంగా ఏ నియోజకవర్గంలో కొన్ని నియోజకవర్గాలు అయితే స్టార్టింగ్ నుంచే లీడింగ్లో ఉన్నాయి, మైనస్లో ఉన్న నియోజకవర్గాలకు కూడా 3వ రౌండ్ 4వ రౌండ్ ముగిసేసరికి ప్లస్ల్లోకి రావడం జరుగుతుంది. సో దీనిని బట్టి ప్రజలు ఎంత బలంగా కోరుకున్నారు కూటమి ప్రభుత్వం రావాల్సిందే అని చెప్పేసి మీరు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏమని భావిస్తూ ఉంటారు? ఒకసారన్న విశ్లేషణ చేసుకుంటారా? మేమంతా తప్పు చేశాము, ఈ విధంగా పరిపాలించాము, ఆ విధంగా మాట్లాడాము, అహంకార ధోరణితో వ్యవహరించాము అని చెప్పేసి. మీకు కళ్ళ ముందే తెలంగాణ ఎన్నికలు కనపడినాయి. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా సరే వైసీపీ ప్రక్క రాష్ట్రమే కదా, అధికారంలో ఉంది కదా, కనీసం కొంతన్నా నేర్చుకోవాలిగా వాళ్ళ ఓటమి నుంచి. లేదు వై నాట్ 175, వై నాట్ 175 అన్నారు. ఇప్పుడు ఏమైంది? అసలు ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు విశాఖపట్నంలో జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం అట. దానికి తగినట్టుగా బస్సులు, హోటళ్ళు అన్నీ హౌస్ఫుల్. ఇవి కాకుండా ఫుడ్ మెన్యూ అంట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మెన్యూ, నాన్ వెజ్ బ్రేక్ఫాస్టు, వెజ్ బ్రేక్ఫాస్టు, లంచ్కి వచ్చేసరికి వెజ్ మెన్యూ ఇది, నాన్ వెజ్ మెన్యూ ఇది. ఏమిటిది? వినేవాడు ఏదో అంటే చెప్పేవాడు ఇంకోడు ఏదో అంట. అట్లా ఉంది పరిస్థితి. సో వాస్తవానికి దగ్గరగా ఉండండి. భ్రమల్లో బ్రతికితే ఇదిగో కొంతమంది అన్యాయం అయిపోతూ ఉంటారు. మా జగనన్న అని కొంతమంది అపర భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీని అంతటికి గల కారణం ఎవరు? మీ పరిపాలన తీరు, మీరు చేసిన విధానమే. ఇవాళ వాళ్ళు తలెత్తుకోలేక, ఎదురుపడి మాట చెప్పలేక ఎక్కడికక్కడ జారుకుంటున్నారు. అంతెందుకు పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు ఎవరున్నారు? ఇప్పుడు ఒక్క వైసీపీ నాయకుడన్నా కనపడుతున్నాడా? మరి వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి అబ్బో అది అబ్బో ఇది. పేర్నాని గారు నిన్నగా మొన్నటి వరకు కూడా ఎంత ఇదిగా మాట్లాడారు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? పేర్నాని గారి దగ్గరికి ప్రెస్ ఎవరైనా వెళ్ళి కూర్చుంటే ఇప్పుడేం సమాధానం చెబుతారు? గుడివాడ అమర్నాథ్ ఆయనతోనే పవన్ కళ్యాణ్ గారు సెల్ఫీ తీసుకున్నారంట. ఇది మరీ విచిత్రం. అదేమిటి అంటే బొబ్బట్లు, మామిడి తాండ్ర, అప్పడాలు, అల్లం వెల్లుల్లి పేస్టులు ఇవి ఆయన చెప్పేది ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేది. సో ఇప్పుడు ఏమైంది? ఈ అల్లం వెల్లుల్లి పేస్టులు అయ్యే పరిస్థితి. సో కోడిగుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్టులు, ఆమ్లెట్లు అవి పనిచేయవు. ప్రజలకి ఏం కావాలో అది చూసుకొని వాళ్ళ ఆలోచన తీరుకు తగ్గట్టుగా వ్యవహరిస్తే ఎవరైనా కానీ మెచ్చుకుంటారు. అలా కాకుండా మా తీరు మాదే, మా ధోరణి మాదే, మేము పెత్తందారులు. మరి పెత్తందారులు అంటే గుర్తొచ్చింది, మర్చిపోయా. పేదలు పెత్తందారులు అంట. ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు? ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారికి వెళ్ళిపోయి ఆలోచన చేయమని చెబుతున్నా మీ బిడ్డ చెబుతున్నాడు. పేదలో పెత్తందారులు. ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు? ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు. అనంతబాబు పేదవాడా పెత్తందారా? ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం పేదవాడా పెత్తందారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి వైపు ఉన్నారు? ఇట్లా ఉంటుంది అనమాట. అది అన్నీ గమనిస్తారండి. ప్రజలంత అమాయకులేం కాదు. సో ఇప్పటికైనా కానీ ఎవరైనా సరే అధికారం వచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రజల పట్ల బాధ్యతతో పరిపాలిస్తే ప్రజలు హక్కును చేర్చుకుంటారు. లేదంటే ఇదిగో ఇట్లా ఉంటుంది ఫలితాలు. ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైసీపీ కనీసం జనసేన సంబంధించిన అంకె కూడా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉంది అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.